అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దేశంలో ఉన్న ఉత్తమ నటులంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఎవరమ్మా? ఇంకెవరే? మీ అమ్మ కాని అమ్మ రాజలక్ష్మమ్మ, అక్క గాని అక్క స్నేహ. మళ్ళీ ఏం చేశారేంటి? అబ్బా, కొత్తగా ఏం చేస్తారే? ఎప్పుడూ చేసేవే. అదే ఏంటి అని చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చిల్లర పనులు. పైకి మాత్రం పెద్ద మనుషుల వేషాలు, లోపల మాత్రం చిల్లర వేషాలు. అబ్బా, చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. విషయం ఏంటంటే, మొన్న స్నేహపై బల్లి పడిందా? పడింది. ఆ బల్లి జాతకం అడగడానికి నాయుడు బావ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళాడు. ఆ సిద్ధాంతి ఏం చెప్పాడు? పుట్టబోయే బిడ్డకి ప్రాణగండం ఉందని చెప్పాడు. ఆ ఈరోజు ఇంకో సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారుగా. ఆ వెళ్ళారు. ఆ సిద్ధాంతి ఏం చెప్పాడు? బిడ్డకి ఏ గండం లేదని చెప్పాడు కదా. ఆ మాట తనకు తానుగా చెప్పలేదే ఆ సిద్ధాంతి. మరి పెద్దావిడ స్నేహ డబ్బులిచ్చి మరీ అలా చెప్పించారు. ఎందుకమ్మా? ఎందుకంటే బిడ్డ కోసం. నిజమా? నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తానే? నాయుడు బావ బిడ్డను వద్దంటున్నాడని చెప్పి ఎలాగైనా ఆ బిడ్డను కాపాడుకోవాలని డబ్బులిచ్చి మరీ ఆ సిద్ధాంతి చేత అబద్ధం చెప్పించింది నాయుడు బావను నమ్మించడానికే పిచ్చిమొద్దు. ఈ కుంటాడు అసలే తింగరోడు, ముక్కుకి మూతికి తేడా తెలియదు కదా, నమ్మేశాడు. రేపు బిడ్డ పుట్టి అందరికీ అరిష్టం జరిగితే కాని అప్పుడు తెలిసి రాదు. అయినా అరిష్టం అని తెలిసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారమ్మా? ఏమోనే, ఎవరి కడుపులో ఏ ఉద్దేశం ఉందో ఎవరికి తెలుసు చెప్పు. అయినా మనకెందుకులే, 4 రోజులు ఉండిపోయేవాళ్ళం. ఈ ఇంట్లో ఉంటే ఎంత పోతే ఎంత. అయినా నాయుడు బావుకు బుద్ధుండాలి కదా. పదవే, మనకెందుకొచ్చింది రా. పిండం కడుపులో పడ్డ గడియలు అతి భయంకరమైనవి. బిడ్డ తల్లిగండంతో పుట్టబోతోంది. తల్లి పాలిట కాలయముడై రాబోతున్నాడు. శిశువు గర్భాన పడ్డవి అమృత గడియలు. అతి పవిత్రమైన ప్రేమ, అత్యంత మంచితనము కలిసిన అరుదైన ఘటనమ్మా ఇది. బిడ్డ పూర్ణాయుష్కుడు, తేజోవంతుడు, జ్ఞానవంతుడు అయ్యి మీ వంశోద్ధారకుడు, కులదీపకుడు అవుతాడమ్మా. నీకు చెప్పిన సిద్ధాంతి కంటే పెద్ద పండితుడితో నేను చెప్పిస్తాను. బిడ్డకు ఏ ప్రమాదం లేదని, బిడ్డ పరిపూర్ణ ఆయుష్కుడని, ఇంటి పేరు నిలబెట్టే వారసుడని నీకు చెప్పిస్తాను. అంటే బిడ్డ కోసమే స్నేహ తల్లిదండ్రులు నన్ను భ్రమలో పెడుతున్నారా? తెలిసి పెను ప్రమాదాన్ని కడుపులోనే పెట్టుకుంటున్నారన్నమాట. ఏమైనా సరే స్నేహకి ఏమవడానికి వీల్లేదు. ఏం చేసైనా సరే స్నేహం రక్షించుకోవాలి. ఎలాగైనా సరే స్నేహం కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. కాపాడుకోవాలి.
వర్కౌట్ అయింది. కుంటోళ్ళలో కంపనం మొదలైంది. ఆగండి. హనీమూన్ పూర్తి చేసుకొస్తున్న దంపతులు హారతి తీసుకోకుండా లోనికి రాకూడదు. అమ్మా సుకన్య, హారతి తీసుకురమ్మా. అలాగే రమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. అర్జున్, ప్రయాణం బాగా జరిగిందా? ఏమా అపన్నా, వెళ్ళిన చోట ఏ ఇబ్బంది రాలేదు కదా? ఏంటి ఇందు, నువ్వు అలా ఉన్నావు? అత్తయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పవే. నా జీవితం సర్వనాశనం అయిపోయింది అత్తయ్య. నువ్వే ఒకరి జీవితాన్ని నాశనం చేస్తావు. నీ జీవితాన్ని నాశనం చేసింది ఎవరే? అత్తయ్య, నువ్వు ఉండవే. ఇందు, అసలేం జరిగిందే? నిన్న రాత్రి బావ ఫుల్గా తాగి నన్ను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి నాపై అఘాయిత్యం చేశాడత్తయ్య. దాన్ని అఘాయిత్యమో అత్యాచారమో అనరే, శోభనం అంటారు. వాడు నువ్వు మొగుడు పెళ్ళాలే కదా. ఊరుకోదినా, మీ అందరినీ భయపెట్టడానికి దొంగ సాక్ష్యాలు చూపించి అలా భయపెట్టాను. బావకి నాకు ఏ పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడపిల్లనైనా నాకు బావ ఇంత అన్యాయం చేశాడు. అత్తయ్య, మీరే నాకు న్యాయం చేయాలి ప్లీజ్ అత్తయ్య. ఎరా, ఎందుకు ఇంత అన్యాయం చేశావు? ఒక ఆడపిల్లని చెరబట్టడానికి నీకు మనసులా ఒప్పిందిరా? భార్యనని బ్లాక్మెయిల్ చేస్తోందని ఇలా ప్రతీకారం తీర్చుకున్నావా? ప్రతీకారం కాదు, ఏం కాదు. నాకే పాపం తెలీదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. నాకంతా గుర్తుంది బావా. ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒక పెళ్లి కాని ఆడపిల్లకు తల్లయ్యే పరిస్థితి వస్తే ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలీదు బావా. సమాజం ఆడపిల్లని వేలెత్తి చూపిస్తుంది, కాకుల్లా పొడుస్తుంది, రాళ్లతో కొడుతుంది, పొరుగుల కన్నా హీనంగా చూస్తుంది బావా. ఆ చూపులు నేను తట్టుకోలేను బావా, నేను తట్టుకోలేను. ఏమ్మా, ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడు నేను అదే చేశాను. అంటే ప్రేక్షకురాలిగా చూస్తూ ఉన్నావా? కాకి ఇంకేం చేయమంటారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. చేయడానికి ఏమీ లేక నేను కామ్గా ఉన్నాను. నాకిప్పుడు న్యాయం కావాలి. నాకంటూ ఓ లైఫ్ కావాలి. వెళ్ళి పెళ్లి చేసుకో, బోల్డ్ అంత లైఫ్ వస్తుంది. తనని నువ్వు పాడు చేసి తనని ఇంకొకరికి ఎలా ఇస్తావు అర్జున్? అపర్ణ, నువ్వు కూడానా? నేను కూడా ఆడపిల్లనే అర్జున్.
నా సాటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనెలా ఊరుకుంటాను? నీకెలాంటి న్యాయం కావాలో నిర్భయంగా చెప్పిందు. ఆయనతో పెళ్లి కావాలా, ఆ ఆస్తిలో వాటా కావాలా? ఏం కావాలన్నా అడుగు. అంటే అక్క అది మా అమ్మతో మాట్లాడి రేపు చెప్తాను. అలాగే. నీకు 24 గంటలే ఉన్నాయి అర్జున్. తీర్పుకి రెడీగా ఉండు. ఇందు సుందరే. ఇందు, నీ నుంచి ఎలాంటి రిజల్ట్ ఆశించామో అంతకంటే ఎక్కువే సాధించావే. ఇందు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా కోడలు అనిపించావు. నువ్వెంత నటించకపోతే కొమ్ములు మొలిచిన అపన్న కొండ దిగొస్తుంది. అవునిందు, అక్కడ ఏమీ జరగకపోయినా తప్పు జరిగిపోయినట్టు భలే నటించావే. మందులో ఉన్న మా వాడికి జరిగింది గుర్తు లేకపోయినా జగముండి అపర్ణను తప్పు జరిగిందని ఒప్పించి నీ వైపు మాట్లాడేలా చేశావే. ఇదంతా నా గొప్పతనం ఏం కాదొదినా. నేను పాత్రధారిని మాత్రమే. నా వెనుకుండి నడిపించిన అసలు సూత్రధారులు అత్తయ్య, మీరు. నేను పోలీస్ కేసు నుంచి బయటపడగానే మీకు ఫోన్ చేసి మంచి పని చేశాను. వెంటనే నాకు ఐడియా ఇచ్చారు. అద్భుతంగా పేలింది. మీ స్క్రిప్ట్కి నా యాక్టింగ్కి సరిగ్గా యాప్ట్ అవడంతో మనం ఆశించిన రిజల్ట్ వచ్చింది. అనుకున్నాను దీని వెనక మీ హ్యాండ్స్ ఉంటాయన్న నా అనుమానమే నిజమైంది. మరి రేపు తీర్పేం చెప్తావే? ఏముంది, పెదరాయుడు తీర్పే. బాబు వల్ల నా జీవితం నాశనం అయింది కాబట్టి బాబుతో నా పెళ్లి కావాలి అంటాను. మత్తులో తప్పు చేశానో లేదో అన్న డైలమాలో ఉన్న అర్జును పెళ్లికి ఒప్పుకుంటాడేమో కాని అపర్ణ ఒప్పుకుంటుందంటావా? ఎందుకు ఒప్పుకోదు? ఇందాక తనే అందిగా పెళ్లి కావాలా ఆస్తి కావాలా అని. అడకత్తెలో పోకచెక్కలా అది అడ్డంగా ఇరుక్కుంది. ఇందు తీర్పుకు ఒప్పుకుంటే దానికి సవతొస్తుంది. ఒప్పుకోకపోతే కట్టుకున్న భర్త జైలుకు పోతాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి. పాపం అప్పన్న. ఏంటి పాపం? ట్రిప్లో నన్ను ఎన్ని ముప్పు తిప్పులు పెట్టిందో తెలుసా మీకు? భయం వేసింది. పారిపోయి వచ్చేయాలనిపించింది. కానీ బావ కోసం ఓర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఓర్చుకోను. బావకి నాకు మావిడాకులు, దానికి బావకు విడాకులు. ఇంట్లో నుంచి గెంటేస్తాను. అర్జున్కి జైలు శిక్ష తప్పించడానికి నీకు వాడికి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందేమో కాని ఆ అపర్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళదే. వెళ్ళకపోతే వెళ్ళగొడతాను. టార్చర్ అంటే చూపించి తరిమేస్తాను. ఈ ఇల్లు నాకొద్దు బాబోయ్ అనిపించి పారిపోయేలా చేస్తాను. నా బంగారు కొండ, త్వరగా ఆ పని చేవే. ఓ దరిద్రపు మొహాన్ని రోజు చూడలేక చస్తున్నా. అది ఇంటి నుంచి వెళ్ళగాని బీరువా తాళాలు నీకే ఇచ్చేస్తా. నువ్వు గాని అపర్ణ పేడని వదిలించావంటే నా ఆడపడుచు కట్నం మొత్తం వదులుకుంటాను. నా 3 వారాల నగలు నీకే ఇచ్చేస్తాను. అయితే రెడీగా ఉండొదినా, రేపే దాని ప్రయాణం. చిలుక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి దారుల వెనక అంటూ పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆహా, వెళ్ళిపోతుందా? నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి మీ ముగ్గురు ఇంత నాటకం ఆడుతున్నారా? చెప్తాను. ఈ ఇంట్లో ఉండేదెవరో పోయేదెవరో నేను తెలుస్తాను.
నేరం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒక పెళ్లికన్నా ఆడపిల్లకు తల్లయ్యే పరిస్థితి వస్తే ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలీదు బావా. నీకు 24 గంటలే ఉన్నాయి అర్జున్. తీర్పుకి రెడీగా ఉండు. అపర్ణ, దయచేసి నన్ను నమ్మపర్ణ. నేను తాగింది నిజం, అది కూడా డ్రింక్ అని తాగలేదు. నేను చేసిన తప్పదొక్కటే, అంతకు మించి ఏ తప్పు చేయలేదు అపర్ణ. ఒట్టపర్ణ, నేనే పాపం చేయలేదు. నాకు తెలుసు అర్జున్, నిన్ను అనుమానించేంత నీచురాల్ని కాను నేను. నీ ప్రేమికురాల్ని. నీపై ఎంత నమ్మకం ఉంటే నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాను. నా ప్రేమ, నా నమ్మకం ఎప్పటికీ ఓడిపోదు అర్జున్. నాకు పెళ్లికి ముందు మా అమ్మా నాన్నల తర్వాత ఎవరైనా, నీతో పెళ్ళయ్యాక నీ తర్వాత ఎవరైనా అనుకున్నాను. ఆ దేవుడే వచ్చి చెప్పినా నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మను. తాళి కట్టిన నాపైనే నా అనుమతి లేకుండా నువ్వు చేయవేలేదు. ఒక మునిలా నేను చెప్పే వరకు నిగ్రహించుకున్నావు. అలాంటి నువ్వు ఓ పరాయి ఆడపిల్లపై చేయి వేశావంటే ఎలా నమ్ముతాను? థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. నాపై నీకున్న నమ్మకాన్ని జీవితాంతో నిలబెట్టుకుంటాను. నా ప్రాణం పోయినా నువ్వు అసహించుకునే అర్జున్, నాకు తెలుసు అర్జున్, హోటల్లో నేను అసహ్యంగా చూసింది కూడా నిన్ను కాదు. ఆడపిల్ల అయ్యుండి ఏ ఆడపిల్ల తనపై వేసుకోవడానికి సాహసించని నింద నా ఇందు వేసుకుంది. అందుకు తన మీద అసహ్యం వేసింది. తన దిగజారుడు తనానికి కోపం వచ్చింది. ఇదంతా నీకోసం తను కావాలని చేస్తుంది అర్జున్. వ్యక్తిత్వం మర్చిపోయి పతనమవుతుంది. అది నాకు మతిపోయిందని చెప్పినా, తనకి శీలం పోయిందని చెప్పినా, అదంతా నిన్ను నన్ను వేరు చేయడానికే. నేను చెప్తున్నాను అపర్ణ, ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు. దేవుడు కాదు అర్జున్, ఆ పని మనుషులే చేస్తారు. మీ అమ్మ అక్క ఆ ఇందుతో కలిసి ఇలా నాటకమాడుతున్నారు. ఈ నెపంతో ఇందుకి నీకు పెళ్లి చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. ఇందుని మెడపట్టి గెంటేస్తాను. వద్దర్జున్, మనం ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. ఇందు తెలివిగా మనకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు సృష్టించుకుంది. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాళ్ల దారిలోనే వెళ్ళి వాళ్ళని దెబ్బ కొట్టాలి. సరే అపర్ణ, నువ్వు ఏం చేసినా నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. అదే నాకు కావాలి అర్జున్. నువ్వు నా వైపు ఉంటే చాలు, వాళ్ళ ఆట కట్టిస్తాను. ప్లాన్ కూడా రెడీయే. ఇది ఓకే, డన్. నాయుడు బావ బిడ్డను వద్దంటున్నాడని చెప్పి ఎలాగైనా ఆ బిడ్డను కాపాడుకోవాలని డబ్బులిచ్చి మరీ ఆ సిద్ధాంతి చేత అబద్ధం చెప్పించింది నాయుడు బావని నమ్మించడానికే పిచ్చిమొద్దు. రేపు బిడ్డ పుట్టి అందరికీ అరిష్టం జరిగితే కాని అప్పుడు తెలిసి రాదు. నాయుడు బావా, నాయుడు బావా, ఏంటలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. ఇదిగో కాఫీ తాగు. వద్దత్తయ్య, నాకేం వద్దు. ఏమైంది నీకు? నాకేం కాలేదత్తయ్య. మరెందుకు అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? బానే ఉంది. మరి ఇంకేంటి? పుట్టబోయే నీ బిడ్డకు కూడా ఏ హాని జరగదని పంతులు గారు చెప్పారు కదా. వాళ్ళు చెప్పడానికి ఏముందిలేండి అత్తయ్య. 4 డబ్బులు ఇస్తే ఏమైనా వాగుతారు.
ఏమన్నావు నాయుడు బావా? మళ్ళీ చెప్పు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేము డబ్బులిచ్చి పంతులు గారితో అలా చెప్పించావనా?